డియర్ జే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్టీఏలో మళ్ళీ తప్పులు. ఎందుకంటే ఆల్రెడీ 11వ తారీఖు మనకి ఇది ప్రొవిజనల్ కీ అని వచ్చినాయేమో, దానిలో అన్ని తప్పులు తడకలు ఉన్నట్టు అయితే సమాచారం. మరి దీనివలన ప్రతి ఒక్కరికి బోనస్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. నేను కూడా ఒక వీడియో చేయటం జరిగింది. మరి న్యూస్లో కూడా కథనం అయితే రావటం జరిగింది. తప్పుల తడగా రసాయన శాస్త్రం పేపర్ ప్రాథమిక, మరి కెమిస్ట్రీలో భారీగా తప్పులు. ఇక్కడ అందరికీ చాలామంది కూడా బోనస్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అధికారులు నిర్లక్ష్యంతో నిర్ఘాంతపోయిన టాపర్లు. మరి సరైన జవాబులతో ఆదివారం మధ్యాహ్నం కొత్త కీ విడుదల. మళ్ళీ ఒక కీ అయితే విడుదల చేయటం అయితే జరిగింది స్టూడెంట్స్కి. మరి ఇక్కడ చూసినట్టయితే జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ ఈసారి పనితీరును మెరుగుపరుచుకుందని పరీక్షలకు సంబంధించిన కొంతవరకైనా గణాంకాలు వివరాలు వెల్లడిస్తుంది అనుకుంటున్న సమయంలో మరోసారి తన నిర్లక్ష్యం వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా లేరు ప్రదర్శించింది. ఈసారి ఎన్టీఏ చేసిన తప్పిదంలో జాతీయ స్థాయిలో టాపర్లుగా నిలుస్తామనుకున్న విద్యార్థులు షాక్ తిన్నారు. ఎందుకంటే టాపర్ల విషయంలో ఉల్టా పల్టా అయిపోయిందండి. ఇక్కడ చూడండి, ఎన్టీఏ అధికారులు శనివారం రాత్రి జేఈ మెయిన్ ప్రాథమిక విడుదల చేసిన సంగతి తెలిసింది. అయితే ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం షిఫ్ట్కి సంబంధించి కెమిస్ట్రీ పేపర్ ప్రాథమిక, ఎందుకంటే ఫస్ట్ మరి ఏప్రిల్ 5 షిఫ్ట్ 1 తేదీ మధ్యాహ్నం షిఫ్ట్కి సంబంధించి షిఫ్ట్ 2 సంబంధించి పేపర్ ప్రాథమికకి తప్పుల తడగ్గా వచ్చిందనమాట. 5వ తారీఖున మరి షిఫ్ట్ 2 ఆఫ్టర్నూన్ పేపర్ ఫలితంగా 100కి 80 మార్కులు దాటుతాయనుకున్న వారు దాన్ని చూసి అవాక్కయ్యారు. ఈ మేరకు ఎన్టీఏకు వందల మంది అభ్యర్థులు ఫిర్యాదులు చేశారు. తప్పుగా గుర్తించిన అధికారులు ప్రాథమిక కీపై సమీక్షిస్తున్నామని, తగిన చర్యలు తీసుకుని సమాచారం ఇస్తామని ఆదివారం ఉదయం ఎక్స్లో పోస్ట్ చేశారు. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు ఆదివారం 2 గంటలకు ప్రాంతంలో సరైన కీ పెట్టారంట. 2 గంటల ప్రాంతంలో సరైన జవాబులతో ప్రాథమిక కీ పెట్టినట్టు మరో పోస్ట్ పెట్టారు. దాంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. మరి నిన్న 5 మార్కులు, నేడు 85 మార్కులు. మామూలుగా ముందుగా తప్పులు తరగ. మరి 5వ తారీఖున షిఫ్ట్ 2కి సంబంధించి 5 మార్కులు వస్తే తర్వాత 85 మార్కులు వచ్చినాయంట. జేఈ మెయిన్లోనే కాదు, జేఈ అడ్వాన్స్లోనూ 100 లోపు ర్యాంకు తెచ్చుకునే హైదరాబాద్ విద్యార్థి శనివారం రాత్రి ఇచ్చిన ప్రాథమిక కీ ప్రకారం కెమిస్ట్రీలో కేవలం 5 మార్కులే వచ్చాయి. కెమిస్ట్రీలో 5 మార్కులు వచ్చినాయంట. మరి ఆదివారం కీ మార్చిన తర్వాత ఏకంగా 85 మార్కులు వచ్చినట్టు ఆ విద్యార్థి తెలిపాడు. మరో ప్రశ్నపై అబ్జెక్షన్ పంపిస్తున్నట్టు తెలిపాడు. ఎందుకంటే ఛాలెంజ్ చేస్తున్నారులేండి. ఛాలెంజ్ చేసి అందరికీ బోనస్ మార్కులు పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఎక్స్లో చెప్పడం ఏంటి? అధికారిక తాజా సమాచారం కోసం విద్యార్థులు ఎప్పటికప్పుడు ఎన్టీఏ వెబ్సైట్ను చూడాలని అధికారులు తరచూ చెబుతుంటారు. కానీ ముఖ్యమైన సమాచారాన్ని ఎక్స్ వేదికపై పోస్ట్ చేసినపై విద్యార్థులు, తల్లిదండ్రులు మరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమిస్ట్రీ పేపరు ప్రాథమిక కీలో తప్పులు, మళ్ళీ పొరపాటున దీని విషయాలను వెబ్సైట్లో పెట్టకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఏ వెబ్సైట్ సైతం బ్లాక్ అండ్ వైట్లో ఉంటుందని, తాజాగా సమాచారం పెట్టినప్పుడు న్యూ అని కూడా పెట్టట్లేదు. ఎందుకంటే దాన్నే మోడిఫై చేస్తున్నారు, కానీ మోడిఫికేషను అని వాళ్ళు అప్డేట్ చేయట్ల అని విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికంటే జేఈ అడ్వాన్స్ వెబ్సైట్ మెరుగ్గా ఉన్నట్లు చెప్తున్నారు. ఎందుకంటే జేఈ అనేది అడ్వాన్స్ అనేది ఐఐటి వాళ్ళు కండక్ట్ చేస్తారమ్మ. ఈసారి రూర్కీ వాళ్ళు కండక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు యాక్యురేట్గా ఉంటారు. ఎన్టీఏ వాళ్ళు ఏంటంటే జేఈ కండక్ట్ చేసేది ఎవరు? ఎన్టీఏ వాళ్ళు. ఎన్టీఏ ఈజ్ నాట్ అన్ ఐఐటి, అది గుర్తుపెట్టుకోండి. మరి ఎన్టీఏలో మళ్ళీ తప్పులు తరగలు. మరి ప్రతి ఒక్కరికి కూడా బోనస్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది చాలా. మరి ఫైనల్ కీలో భారీగా బోనస్ మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని లైక్ చేయండి. ఎవరైనా మార్క్స్ తక్కువ వస్తే కంగారు పడొద్దు. మరి ఎన్టీఏ వాళ్ళు అయితే చాలా మిస్టేక్ చేశారంట. మరి బోనస్ మార్క్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా మరి స్టూడెంట్స్ నిబ్బరంగా ఉండండి. మరి టెన్షన్ అయితే పడొద్దు. టెన్షన్ పడి ఎక్స్లో అసలు ముందేమో శనివారం నాకు తెలిసి 9:30కి నేను వీడియో చేశాను. 9 గంటలకు రిలీజ్ చేశారు. మళ్ళీ వాళ్ళు ఆదివారము ఇది 5వ తారీఖును ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి సంబంధించిన కీలు భారీగా తప్పులు ఉన్నాయంట. నిన్న 5 మార్కులు, మరి నేడు 85 మార్కులు వచ్చినాయంట. అంటే భారీ తప్పులు అయితే ఎన్టీఏ వాళ్ళు చేసినట్టయితే సమాచారం ఉంది. ఇది స్టూడెంట్స్, మనకి ఎన్టీఏ వాళ్ళు అయితే తప్పులు చేశారు.
మరి సరే మనకి ఫైనల్కి వస్తుంది అనుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఓన్లీ మనం మెంటర్షిప్ అయితే దీనికి సంబంధించిన మెంటర్షిప్ ఉంది, జోసా ప్లస్ సీశాప్కి సంబంధించిన మెంటర్షిప్. మరి అడ్మిషన్స్ 2,500 అయితే మరి దీనికి మెంటర్షిప్ ఫీజుగా తీసుకోవడం జరుగుతుంది. జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ 3,000 రూపాయలు, జేఈ ప్లస్ ఎఫ్సెట్ 4,000, ఓన్లీ ఎఫ్సెట్ 2,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. ఇది మన వాట్సాప్ నంబరు. ఎవరైనా మీకు ఇంత పర్సంటైల్ వచ్చిందని మరి మన సపోర్ట్ కావాలంటే జోసాకు సంబంధించిన మరి సపోర్టు, జోసా అండ్ సీశాబ్కి కావాల్సిన మరి సపోర్ట్ కావాలి. వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మరి ఎలా పెట్టాలి, జోసా కౌన్సిలింగ్లో ఎట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, సీశాబ్లో ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఐఐటీకి సంబంధించిన ఐఐటీలు ఎన్ఐటీలు సంబంధించిన మొత్తం డేటా మన దగ్గర ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సర్వీసెస్ పొందండి. ఈ అమౌంట్ అయితే మినిమం అమౌంట్ చాలా తక్కువ ఛార్జీ చేయటం జరుగుతుంది. ఈ యొక్క అమౌంట్ పే చేసి మీరు సర్వీసెస్ పొంది మీరు లాభం చేకూర్చుకోండి. మరి మెంటర్షిప్లో భాగంగా మన దగ్గర మొత్తం డేటా ఉందమ్మా. మరి మన దగ్గర 32 ఎన్ఐటీఎల్ డేటా అయితే రెడీగా ఉంది, మీకోసం సిద్ధంగా ఉంది. 26 IIITల డేటా, అదేవిధంగా 47 GFTల డేటా, 23 IITల డేటా సిద్ధంగా ఉంది. ప్రతి ఒక్కరు వాళ్ళకి ఎంత పర్సంటైల్ వచ్చింది, మనకి ప్రస్తుతానికి పర్సంటైల్ మన దగ్గర ఉంది. తర్వాత 20th ఏప్రిల్ ప్రతి ఒక్కరికి మరి కేటగిరీ ర్యాంక్ ఉంటుందమ్మా. ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓబీసీ ఎన్సీఎల్ కానీ, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరికి కేటగిరీ ర్యాంకు వచ్చే అవకాశం ఉంది. ఆ కేటగిరీ ర్యాంక్ ప్రకారము మీకు వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అవుతారో వెబ్ ఆప్షన్స్ లిస్ట్ ఇస్తాము. అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా వాళ్ళని జాయిన్ చేసుకుని ప్రతి అప్డేట్ కూడా మీకు మరి కాలేజీలో చేరే వరకు ప్రతి అప్డేటు ఆగస్టు నుంచి జూలై వరకు ప్రతి అప్డేట్ మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే కొంతమంది పల్లెటూరు స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్కి అసలు ఏం తెలియదు. వాళ్ళ కోసమే నేను ఈ యొక్క మరి ఛానల్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే రూరల్ ఏరియాస్, అదే అర్బన్ ఏరియాస్లో కొంతమందికి అవగాహన ఉంటుంది, కానీ ఈ పల్లెటూరులో ఉండే స్టూడెంట్స్కి, రూరల్ ఏరియాలో ఉండే పేరెంట్స్కి అసలు అవగాహన ఉండాలి. వాళ్ళని ఎడ్యుకేట్ చేయటమే మరి నా యొక్క లక్ష్యం, మన ఛానల్ యొక్క లక్ష్యం. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్, సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.